హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటి కల అనేది చాలా మందికి ఉంటుందండి. కొంతమందికి నెరవేరుతుంది. కొంతమందికి ఆలస్యంగా నెరవేరుతుంది. కానీ మనము కారం ఏసుకొని తిన్నా సరే, మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలండి. నా ఇల్లు అనుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనము చనిపోయినా గానీ మన ఇంట్లో మన ఇల్లు అన్నట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం రెంటెడ్ హౌస్‌లో ఉన్నా గానీ ఏం చేస్తారంటే ఒకవేళ మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటారనమాట. అదే మన సొంతిల్లయితే మనకెటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అందుకనే మేము కూడా ఇల్లనేది తీసుకున్నామండి. మాకున్న బడ్జెట్‌లో ఒక మంచి ఇల్లయితే తీసుకున్నాము. అలాగే చాలా సింపుల్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటే మేము ఇల్లు అనేది హౌస్ వార్మింగ్ అనేది చేసుకున్నామండి. ఇక్కడ నేనైతే మామిడాకులనేది కుచ్చుతున్నాను. ఎందుకంటే ఇంటి ముందట గేట్‌కి, ఆ తర్వాత దర్వాజాలకి మామిడాకులు కావాలి కదా! అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి గూడా పక్కన పెట్టుకున్నాము. ఇగ మా ఇంటికొచ్చామండి. కరెక్ట్ మాకు మార్నింగ్ 6:30 టైంలో వచ్చిందనమాట ముహూర్తము. ఆ టైంలోనే ఇండ్లలోకి రావాలి అని చెప్పారనమాట మా డ్యాడీ. సో, మేము వచ్చామండి. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంటికి దిష్టి తీయాలి గదా! గుమ్మడికాయ దీపం పెట్టేసి, సరే అని చెప్పేసి ఇక మా హస్బెండు గుమ్మడికాయతోటి దిష్టి తింపుతున్నారు. ఈలోపు ఇక మొత్తం ఫ్యామిలీ అందరూ ఉండాలి అని చెప్పేసి మా పిల్లలేమో గేట్ లోపలికొచ్చారు. ఇక అదే నేను అరుస్తున్నాను. పిల్లలిగ సొంతిల్లు అనేసరికి వాళ్ళకి గూడా ఉంటుంది కదా! ఇల్లంతా చూడాలి, ఇంట్లో ఉండాలి అని చెప్పేసి, ఇగ తర్వాత ఇంటికైతే ఈ విధంగా దిష్టి తీస్తున్నామండి. ఇక చాలా సింపుల్‌గా చేసుకున్నామండి. ఎందుకంటే, మనకు ఇప్పుడు అన్ని రోజులు బాలేవు అని చెప్పేసి మాకు 9వ తారీఖు నాడైతే మా వారి పేరు మీద బాగుంది అని చెప్పి, ఇటు మా మరిది గారు, అటు మా డ్యాడీ అందరూ చెప్పారండి. సరే అని చెప్పేసి ఇగ ఆ రోజైతే గృహప్రవేశం చాలా సింపుల్‌గా అండి. మా మమ్మీ, మా డ్యాడీ, మా సిస్టర్స్ కూడా రాలేదు. మా మమ్మీ, మా డ్యాడీ, మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్. మా ఫ్యామిలీ అంతే. చాలా సింపుల్‌గా సెలబ్రేషన్ చేశామండి. పాపం మా ఆడబిడ్డ గూడా ఎర్లీ మార్నింగ్ లేచి మా కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పంపించారనమాట. ఇక మళ్ళీ ఇంత కొంచెం తక్కువ మందే ఉన్నారు గదా! మళ్ళీ బయట ఎందుకు క్యాటరింగ్ అని చెప్పేసి పాపం మా ఆడబిడ్డనే ఎర్లీ మార్నింగ్ లేచి మా కోసం అన్ని వంటలు రెడీ చేసి తీసుకొచ్చారండి. పాపం చాలా ఇబ్బంది పెట్టాము ఆమెను గూడా. కానీ చాలా హెల్ప్ చేశారనమాట మా ఆడబిడ్డ గూడా మాకు. ఇగ నేనైతే అక్క అని పిలుస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు అక్క అని పిలుచుడు అలవాటనమాట. ఎందుకు అంటే మాది మేనరికం అండి. మా ఫాదర్ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ బాబుని నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి, ఇగ నాకు మా హస్బెండ్ అక్క అని పిలుస్తారు. అలాగే ఇగ నేను కూడా చిన్నప్పటి నుండి అక్క అని పిలుచుడు అలవాటు. కానీ చెప్పడం మాత్రం ఎవరికైనా మా ఆడబిడ్డ అని చెప్తామండి. అక్కడ మా మమ్మీ, మా డ్యాడీ అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ మా హస్బెండ్, నేను కింద 2 రూమ్స్ వచ్చాయండి. పైన గూడా మళ్ళీ మనకు హాలు, కిచెన్, బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇగ నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇగ లోపలికొస్తున్నాము. సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకొని. ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లో వాళ్ళ ఇంటి ఇలవేల్పు సత్యనారాయణ స్వామి అయి ఉంటారు కదా! ఇగ మేము కూడా ఇంటికొచ్చేసాము. అలాగే నాకు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి. నాకొక సెపరేట్ పూజా రూమ్ ఉండాలి. నేను మంచిగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి, ఆ కోరిక నాకు ఈరోజు నెరవేరింది. అసలు నా సంతోషమైతే నేను మాటలలో చెప్పలేననమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఆ తర్వాత సింపుల్‌గా పూజ చేసుకున్నామండి. శ్రావణ మాసంలో అందరిని ఇన్వైట్ చేసి అప్పుడు బాగా చేసుకుందాము అని చెప్పేసి, ఇప్పుడు మనకు ఆషాఢంలో రోజులు అంత బాగుండవు గదా! బట్ ఏందంటే మాకు జూలై 9వ తారీఖు మా హస్బెండ్ పేరు మీద బాగుంది అని చెప్పేసి, ఆ రోజైతే చాలా సింపుల్‌గా చేసుకున్నాము పూజ అనేది. ఆ తర్వాత స్వామివారి పటము పూజా గదిలో పెట్టేసి, ఆ తర్వాత గుమ్మాలకు గూడా కొబ్బరికాయ అనేది కొట్టిచ్చామండి మా ఇద్దరి పిల్లలతోటి. ఎందుకంటే ఇక మా ఫ్యామిలీలో ఉండేది నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలే కాబట్టి, ఇక నాకైతే ఆల్మోస్ట్ కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదు. చిన్నప్పుడు ఎప్పుడో కొబ్బరికాయ కొడితే నా వేలు మొత్తం కట్ అయిపోయింది. ఇగ నాకైతే కొట్టడం రాదు. మా హస్బెండ్, మా పెద్ద బాబు అయితే కొబ్బరికాయ కొట్టి ఇక లోపలికొచ్చాము. అలాగే చాలా సింపుల్‌గా పూజ చేసుకున్నానండి. ఇగ మా హస్బెండ్ ఇగ నీకిప్పుడు హ్యాపీయా అని చెప్పి పూజా గదిని గూడా అలంకరించారనమాట బంతి పూలతోటి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇగ కొంచెం ఇగ
ఇంట్లో ఎవ్వరిని పిలవలేదు రిలేటివ్స్‌ని అని చెప్పి కొంచెం బాధ అనిపించింది గానీ, ఇప్పుడైతే ఇక మా మమ్మీ, మా డ్యాడీ చెప్పాను కదా! మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ మేమే వచ్చామండి. ఇక శ్రావణ మాసంలో మంచిగా చేసుకుందాం అని చెప్పి, ఇక మా మమ్మీ అయితే మొత్తం పసుపు, కుంకుమతోటి మొత్తం అక్కడ మనకి ఇంటి ముందటంతా ముగ్గు వేస్తున్నారనమాట. అప్పుడు వర్షం పడింది. మేము లోపలికొచ్చిన తర్వాత, ఇగ మళ్ళీ ఇగ వర్షం పడిన తర్వాత మొత్తం వాటర్ తోటి మళ్ళీ కొంచెం మాఫ్ చేసేసి, మళ్ళీ అక్కడ ఇంటి ముందట ముగ్గు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ చాలామంది ఇండ్లలోకొచ్చేటప్పుడు పాలు పొంగిస్తారు కదా! స్టవ్ మీద పాలు పొంగిస్తారు. బట్ నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్ అవ్వదండి. ఇగ నేనైతే ఇట్లా ఇటుకలు పెట్టేసి కొన్ని కట్టె పుల్లలు పెట్టేసి అయితే నేను కట్టెల పొయ్యి మీద పాలు పొంగియడం జరిగింది. నేను కాదు, మా ఆడబిడ్డతోటి పాలు పొంగిచ్చామండి. ఎందుకంటే ఆడబిడ్డతోని పాలు పొంగిస్తే ఇంట్లో ఆహ్, సిరి సంపదలు, సుఖశాంతులు ఉంటాయని చెప్పేసి మా ఆడబిడ్డతోని పాలు పొంగిచ్చాము. ఇక ఆ తర్వాత పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇక మా మమ్మీ అయితే మాకు ఇక మేము సింపుల్‌గా చేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా మాకు బట్టలు పెట్టడం జరిగింది. అలాగే మా ఆడబిడ్డ కూడా మాకు బట్టలు పెట్టారనమాట. ఇక నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.